ప్రభు నామంలో అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాము. సెయింట్ జాన్స్ ఎవాంజలికల్ దేవాలయం వారు నిర్వహిస్తున్నటువంటి జేడీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఈ రోజుల్లో అనేక మంది మత ప్రచారము అనే మాటను బట్టి క్రైస్తవులు చేస్తున్నటువంటి యేసుక్రీస్తు సువార్తను బట్టి మత మార్పిడి చేస్తున్నారు, మత ప్రచారం చేస్తున్నారు అని అనేక మంది దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి స్పందించి మాట్లాడుతున్నటువంటి విషయము, నేను మాట్లాడే విషయము ఎవరిని నొప్పించడానికి కానీ, ఎవరిని బాధించడానికి కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కానీ కాదు, కానీ ప్రజల్లో అవేర్నెస్ తెలియచేయడం కోసం, కలుగచేయడం కోసం మాట్లాడుతున్నాం. దయచేసి గమనించండి. మత ప్రచారము అనగా మనం పూర్వకాలం చూసినట్లయితే బౌద్ధ మతాన్ని దేశమంతా ప్రచారం చేయడానికి బుద్ధుడు అనేక ప్రాంతాలు తిరుగుతూ బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. ఆ బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి అశోకుడు అనేక దేశాలకు వారి కుమారుణ్ణి, వారి కుమార్తెను కూడా పంపించి అనేక ప్రాంతాలలో బౌద్ధ మత ప్రచారాన్ని కొనసాగించారు. అదే ప్రకారంగా మన దేశానికి కూడా అరబీలు వచ్చి ముస్లిం మతాన్ని ప్రచారం చేశారు. ఇది యొక్క క్రైస్తవ మత ప్రచారముగా భావిస్తున్నటువంటి క్రీస్తు సువార్తను 1900 సంవత్సరంలో కాదు, కానీ 2000 సంవత్సరాల క్రితమే తోమా గారు భారతదేశానికి వచ్చి క్రీస్తు యొక్క సువార్తను కేరళ ప్రాంతంలోను, చెన్నై ప్రాంతంలోను ప్రకటించినట్లుగా మనం చరిత్రలో తెలుసుకొనవచ్చు. మత ప్రచారం కాదు, కానీ మత ప్రచారం అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినటువంటి మాట, చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, శిష్యులను పిలిచి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనము చూస్తాం. సర్వ సృష్టి అనగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు మీరు వెళ్ళి క్రీస్తు రక్షణ విషయమై తెలియచేయాలని ఆయన చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటాం. అదే ప్రకారంగా క్రీస్తు యొక్క రక్షణ మార్గంలో నడవాలి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున క్రీస్తును వెంబడించినటువంటి ప్రతి ఒక్కరికి బాప్తిస్మం ఇచ్చి ఈ మార్గంలోనికి, ఈ రక్షణ మార్గంలోనికి నడిపించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ ఆత్మ మూలముగాను, నీటి మూలముగాను రక్షింపబడినట్లుగా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించబడినట్లుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వాలి. ఆ ప్రకారముగా క్రీస్తు మార్గంలో నడిపించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సువార్త ప్రకటిస్తూ అనేక మంది దేవుని యొక్క సువార్తను అందిస్తున్నారు. అందించినటువంటి సువార్తను బట్టి మనము మత ప్రచారము మాత్రమే అనుకోకుండా ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి, పరిశోధించి అనేక విషయాలను తెలుసుకోవడం ద్వారా నిజమైనటువంటి దేవుణ్ణి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడునన్న వాక్యానుసారముగా మనమందరము ఆ యొక్క గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని, గ్రహించి దేవుని మార్గంలో నడవాలని, ఇది మత ప్రచారం అనుకోకుండా సువార్త ప్రకటనగా భావించి ఒకసారి పరిశీలించండి, పరిశోధించండి. ఆ ప్రకారముగా దేవుని మార్గంలో నడవండి. ఈ యొక్క మత ప్రచారము అనే అంశాన్ని బట్టి మరొక వీడియోలో కలుసుకుందాము. అందరికీ వందనాలు తెలియజేస్తూ, మా యొక్క ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అనేక మందికి తెలిసేలాగా షేర్ చేయమని మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాము.